నమస్తే, నేను సిరి. ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి శాంతి గారు అంటే గతంలో మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం, తన యొక్క చెల్లెల్ని వాడుకుంటున్నారు, తనకు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి మీద అసలు అంటే ఒక కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల అసలు కథ ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు అంటే శాంతి యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో తనతోని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి అని చెప్పేసి తను ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈమెకి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అమ్మాయి అంటే ఈమెతో కేసు పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల అసలు ఏం జరిగి ఉంటుంది సార్? విజయసాయి రెడ్డి గారికి అంటే ఈ శాంతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకిద్దరు చెల్లెళ్ళు, ఒకళ్ళు ఇందిరా ప్రియదర్శిని, ఒకళ్ళేమో ప్రియాంక. వాళ్ళకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా దాంట్లో అంటే ఇప్పుడు ఏదైతే ఫైబర్ నెట్ కేసు ఉందో దాంట్లోనే పనిచేస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి గారు అంతకుముందు దానికి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు, గౌతమ్ రెడ్డి. అయితే దానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి బెయిల్ రాని కేసు ఏదైనా ఉందంటే ఫైబర్ నెట్ ఒకటి. ఆ రోజు ఫైల్ను మాయం చేసేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని సాఫ్ట్వేర్ని వాళ్ళకు అనుకూలంగా పెట్టేసుకొని ఆయన మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దానికి ప్రముఖ పాత్ర వహించింది ఇందిరా ప్రియదర్శిని అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలు. రెండోది, వీళ్ళిద్దరిని ఆ ఉద్యోగంలో తీసుకునేటప్పుడు నియమ నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్లో మాత్రమే తీసుకోవడం కూడా జరిగింది. అట్లానే వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది అంటే ఎక్కువ మందిని కూడా దాంట్లో నియమించేసి నెలకి 3 కోట్ల రూపాయలు నష్టం కూడా చేకూర్చడం కూడా జరిగింది. సహజంగానే ఫైబర్ నెట్ అంటే ఆదాయం వచ్చి ఎదురు పెట్టేది కాదు. మరి అలాంటిది ఈరోజు నష్టాలు చూపించారు అంటే ఏ విధంగా వాళ్ళు వాడుకున్నారో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. మరి ఆ శాంతికి చెల్లెలైనటువంటి వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి కావాల్సినటువంటిది అడ్డదారులు ఏ విధంగా తొక్కారనేది జీవీ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. జీవీ రెడ్డి గారు ఆ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏమేమి ఉన్నాయని చెప్పని కూలంకుషంగా ఆయన ఒక న్యాయవాది కాబట్టి వీటి గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాతే ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. తదుపరి చర్యలు ఆయన ఏ విధంగా తీసుకుంటాడనే దాని మీద సాక్ష్యాధారాలన్నీ బలంగా తీసుకొచ్చేసి వాళ్ళు ఎప్పుడు వచ్చారు, దీంట్లోకి ఎంతమంది వచ్చారు అని కూడా వివరంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా అభియోగం మోపడానికి ఈమె కారణం అని చెప్పి, ఇందిరా ప్రియదర్శిని కారణం అని చెప్పని స్పష్టంగా ఈరోజు ఆధారాలు వచ్చినాయి. కాబట్టి వీళ్ళిద్దరిని చేర్పించింది విజయసాయి రెడ్డి. కాబట్టి ఇప్పటికే విజయసాయి రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు, చాలా దాంట్లో అతని అభియోగాలు ఉన్నా కూడా అతను మాత్రం విచ్చలవిడిగానే మాట్లాడుతూ విర్రవీగుతూ ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఇప్పుడైనా దీని సందర్భంగానైనా అతనికి అడ్డుకట్ట వేస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటివరకు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు అంటే పార్టీ మారుతారు, ఇవన్నీ చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఈయన పేరు ఇట్లా మళ్ళీ వినిపిస్తుంది. అంటే ఆయన పార్టీ మారడానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారా, లేకపోతే వైసీపీకి ఇంకొంచెం ఏదైనా మంచి చేయడానికి ఇట్లా చేస్తున్నారా? అసలు దేనికోసం విజయసాయి రెడ్డి గారు ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకో? మంచి ఎలా జరుగుతుంది, వాళ్ళకి చెడ్డ పేరే వస్తుంది కదా ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత. సహజంగానే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారి హత్య కాడి నుంచి చూసుకుంటా ఉంటే, వివేకానంద రెడ్డి హత్య గారి చూస్తూ ఉంటే మొట్టమొదట బయటకు వచ్చి మాట్లాడింది గుండెపోటు అని చెప్పింది విజయసాయి రెడ్డి. మరి అట్లానే చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు కారాగార వాసం చేసేసి బయటకు వచ్చాడు. మరి నిన్నగాక మొన్న కాకినాడ ఫోర్టుకు సంబంధించి 2వ ముద్దాయిగా కూడా ఉన్నాడు. ఇలా ప్రతి ఉదంతాల్లో అతను కనపడుతున్నప్పుడు, అలాగే విశాఖపట్నంలో భూదందాకందరికీ అతనే ప్రమేయంతో జరిగింది, అందరిని బెదిరించాడు అని చెప్పని విషయాలని బయటకు వస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతూ అతను ఏ విధంగా మనం మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. మాట్లాడితే కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటోని బయటకు వదులుతూ ఉన్నాడు. అంటే కేంద్ర హోంమంత్రి గారిని చూపించి ఆయన భయపెడుతున్నాడా? నిజంగానే భయపడుతున్నారా వీళ్ళు? మరి అతని మీద చర్యలు తీసుకోలేదంటే అదే అనుకుంటున్నారు ప్రజలు కూడా. దానికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పుడు ప్రజలైతే భావిస్తున్నారు నిస్సందేహంగా. శ్రేణులు కూడా ఏమనుకుంటున్నారంటే అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఏవైతే దుర్మార్గాలు చేశారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పేది ఈ ప్రభుత్వం. ఎందుకంటే సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. సాక్ష్యాధారాలు లేకపోతే అనుకోవచ్చు, వాళ్ళు చేసినవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. మరి ఈ సందర్భంగా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి అని చెప్పి ప్రజలైతే భావించారు. కానీ వాళ్ళు ఇంకా శిక్షలు పడకుండా కూడా
ఎదురుదాడి చేస్తున్నారు. రైట్, అంటే వీళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నాడు, కేసులు పెట్టేంత లేదు వీళ్ళకంతా, ఎదురుదాడి చేస్తున్నాడు. మరి ఎదురుదాడి కూడా జరుగుతుంటే అతను అలా వదిలేస్తున్నారంటే ప్రజలు శ్రేణులు కూడా ఒక రకంగా అనుమానంలోకి వెళ్ళిపోయారు. కానీ ప్రజలు అనుకుందా నిజమేనా అంటే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు సార్, ఇప్పుడు ప్రజలు అనుకోనే వీళ్ళని గద్దెదించారు, కానీ గద్దెదించిన తర్వాత ఇంతవరకు వీళ్ళ అరెస్టులు అవ్వట్లేదు. అదే చెప్పేది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజలు కానీ శ్రేణులు కానీ ఇక్కడ ఏదో జరగడం జరుగుతుంది అని చెప్పని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడులు అయితే తీసుకొస్తా ఉన్నారు. కేంద్రాన్ని ఒప్పించేసి కేంద్రం కూడా చాలా ఉదారంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది. అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. 10% వీళ్ళ నిర్లక్ష్యానికి 90% పనులు ఈరోజు మరుగున పడిపోతూ ఉన్నాయి. ఇది ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఎందుకంటే వీళ్ళ కొంతమంది మీద ఇట్లా వదిలేస్తే, నేను చెప్తున్నాను, పాముకి విషం ఉంటుంది. పాము ఏదైనా అక్కడ దెబ్బతైలు ఉందనుకుంటే దాని మీద జాలి చూపి పాలు పోసి మళ్ళీ పెంచితే అది కాటేస్తుంది. కాబట్టి పామును బుట్టలో పెట్టాలి, లేదా చంపేయాలి. అలాగే వీళ్ళనే వ్యక్తులు ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలకి సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత జనస్రవంతులు వాళ్ళు తిరిగే అవకాశం కలగజేస్తే, వీళ్ళే కాదు చాలామంది ఆ గత ప్రభుత్వంలో చేసిన చాలా చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు వచ్చేసి చాలామంది నాయకుల దగ్గర వాళ్ళే మళ్ళీ ముందు వరుసలో ఉంటుంటే పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గతంలో మన మీద కేసులు పెట్టారు, మన ఇబ్బందులు పాలు చేశారు, దాడులు చేశారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు అక్కడికి వచ్చేసి పెత్తనం చేస్తుంటే కొంతమంది తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇది గుర్తించాలి ప్రభుత్వం కూడా. అంటే ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఏదైతే చాలా మంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అంటే ఏదైతే వలసలు ఇప్పుడు అధికార పార్టీకి వస్తున్నారు, మరి ఇది ఎందుకు సార్? ఇప్పుడు వీళ్ళని వద్దనుకోని ప్రజలు వద్దనుకున్నారు, గద్దెదించేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ పార్టీలకు వస్తుంటే, అధికార పార్టీలకు వస్తుంటే వీళ్ళు ఎందుకు ఆపేయట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ప్రజల నమ్మకంతో వీళ్ళని గెలిపించుకున్నారు, వీళ్ళని ఆపేయాలి కదా, ఆపేయకుండా మళ్ళీ వీళ్ళకి ఒక ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు? అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు ప్రజలేం మాట్లాడుకోవట్లేదు, అరే అభివృద్ధి పనుల గురించి చూస్తున్నారు, వీటి గురించి పట్టించుకోలేదు అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. అతను చేసిన అరాచకానికి అతను అనే పార్టీ అనేది, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించొద్దు, ఆ నాయకులను బజార్లో తిరగనివ్వద్దనే వీళ్ళకి ఇంత ఘనమైనటువంటి ఆధిక్యతను ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని గమనించుకోకుండా వీళ్ళు ఏం మేనవేషాలు లెక్క పెట్టుకుంటున్నారు అనేది అనుమానం ప్రజల్లోకి అయితే ఉంది. కలిసిపోయారా వీళ్ళు? కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కలిసిపోయారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ఆ శ్రేణులు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి గమనంలోకి వచ్చేసి ప్రభుత్వ పెద్దల అభివృద్ధితో పాటు అరాచకవాదులను అడ్డుకట్ట అయిపోతే వాళ్ళు రేపొద్దున చాలా ఇబ్బంది పెడతారు. గమనించుకోవాల్సిన అంశం, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది నాయకులను ఇబ్బంది పెట్టారో చూశారు. రేపొద్దున జరగకూడదు జరిగి వాళ్ళు అధికారంలో వస్తారని అయితే నేనైతే భావించట్లేదు. పొరపాటున ప్రజలు మీ మీద కోపం వచ్చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో ప్రజలు ఇబ్బంది పడింది ప్రజలు, కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టాలని ఇచ్చారు. కానీ మీరు చేసే పనుల వల్ల విసిగిపోయి పొరపాటున వాళ్ళ కనుక అధికారంలో ఇస్తే వాళ్ళు పోయేసరి ప్రజలను ఇబ్బంది పెట్టారు, కొంతమంది నాయకులను ఇబ్బంది పెట్టారు. రేపు పొద్దున అదే నాయకుడిని ఎవరైతే ముఖ్యంగా దీన్ని భుజానేసుకొని ముందుకెళ్లాలని చెప్పని భావిస్తున్నటువంటి లోకేష్ బాబు గారిని వీళ్ళందరినీ కూడా ఎంత ఇబ్బందులు పెడతారో ఆలోచించుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన అరాచకానికి 4 గంటలు చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.